హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెరీ బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ కాల్ వచ్చింది, బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో బ్లడ్ కావాలని చెప్పేసి కాల్ రిసీవ్ చేసుకొని వెళ్ళినారు. బ్లడ్కి వెళ్ళాను, టికెట్ తీసుకుని టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఈలోపు ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ పై ఆగింది. ప్లాట్ఫామ్ పై ఆగానే ట్రైన్ ఎక్కాను. ట్రైన్ లోపలికి వెళ్ళి అటు ఇటు చూశాను, కూర్చోడానికి ప్లేస్ దొరుకుతుందని దొరకలేదు. సో నిలబడ్డాను. తర్వాత ఖైరతాబాద్ మెట్రోకి వచ్చాను, దిగి కిందికి వెళ్ళాను. దిగేసి కిందికి వెళ్ళాను. కిందికి వెళ్ళాక కేర్ హాస్పిటల్కి ర్యాపిడో బుక్ చేద్దామని చూశాను, కానీ ర్యాపిడో బుక్ చేద్దామని చూశాను కానీ ర్యాపిడో ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. సో డిస్టెన్స్ చూశాను, 1.5 కిలోమీటర్ ఉంది. బై వాక్ వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయి నడవడం స్టార్ట్ చేశాను. బై వాక్ కేర్ హాస్పిటల్ వరకు వెళ్ళిపోయాను. నడుస్తూ ఉంటే ఇంకెంత దూరం ఉంటుంది రా బాబు అని చెప్పేసి అనిపించింది. ఫైనల్గా కేర్ హాస్పిటల్కి రీచ్ అయ్యాను. ఇది బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 10. లోపలికి అయితే వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళి బ్లడ్ డొనేట్ ఎవరికి కావాలో అతనికి కాల్ చేశాను. 5 మినిట్స్ తర్వాత అతను వచ్చాడు. రాగానే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఒక ఫామ్ ఇచ్చారు ఫిలప్ చేయమని. ఆ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చాను. నర్సు ఆ ఫామ్ తీసుకొని లోపలికి పిలిచింది. లోపల తీసి బెడ్ పై కూర్చోబెట్టింది. అదే ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నప్పుడు ఫోటో తీసుకోవచ్చు అని అడిగాను. దానికి వాళ్ళు తీసుకోవద్దని చెప్పారు. నాతో పాటు ఇంకోతను కూడా డొనేట్ చేయడానికి వచ్చాడు. ఫైనల్గా బ్లడ్ డొనేట్ చేశాను. చేశాక లాస్ట్కి ఏం చేశారంటే ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక మాజా ఇచ్చారు. ఒక మాజా ఇచ్చారు. సో థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్.